యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నీట మునగడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై సిపిఎం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంప్లెక్స్ లో ఎక్కడ చూసినా మోకాళ్లతో వర్షపు నీరు నిలిచిపోవడంతో బస్సులు లోపలికి రావడానికి బయటకు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీని కారణంగా ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎక్కడానికి దిగడానికి నానా అవస్థలు పడ్డారు. పరిసరాల్లో దుకాణాలు కూడా నీటితో నిండిపోవడంతో వ్యాపారం దెబ్బతింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ పరిస్థితి ఇది. చిన్న వర్షానికే కాంప్లెక్స్ మొత్తం చెరువును తలపిస్తుంది. ప్రయాణికులు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడం లేదా? పనులు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ ఆందోళనలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులు వెంటనే తెలుసుకోవాలని, ఆర్టీసీ కాంప్లెక్స్లోని నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంప్లెక్స్లో నిలిచిపోయిన నీటిని వెంటనే తొలగించి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల తరపున ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా బస్టాండ్ పూర్తిగా జలమలం అయిపోతూ ఉంది. చిన్న వర్షం పడ్డా కూడా నీళ్లు మోకాళ్ళ లోతు వస్తున్నాయి. ఈరోజు ఈ మెంది తుఫాను వల్ల బస్టాండ్లో నడుము లోతు నీళ్ళు ఉన్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. బట్టలు తడిసిపోతూ ఉన్నాయి. బస్సులు వెళ్ళేటప్పుడు నీళ్లు మొఖాన పడతా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఏ అధికారి కూడా లేదు. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎవ్వరు కూడా దీని మీద లేదు. ఎందుకంటే వాళ్ళందరూ డిపో మేనేజర్లు, కలెక్టర్లు, వీళ్ళందరూ అధికారులు కూడా శుభ్రం కారులో తిరుగుతున్నారు. ప్రయాణికుల అవస్థలు మాత్రం వాళ్ళకి పట్టడం లేదు. ఎంత లోతు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ బస్టాండ్లో. ఎలా ప్రజలు ప్రయాణం చేస్తారు? ప్రజలు బస్టాండ్లోకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్లో బస్సులు వస్తే నీళ్లు చిమ్ముతున్నాయి, వాళ్ళు బట్టలన్నీ తడిచిపోతూ ఉన్నాయి. మహిళలు అయితే చీరలు ఎత్తుకొని కూడా ఇక్కడ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంత సిగ్గుచేటైన విషయం ఎక్కడా లేదు. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు, అభివృద్ధి అంటాడు, విజన్ 24/7 అంటాడు, ఏదేదో అన్నాడు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న బస్టాండే ఇంత దుస్థితిగా ఉంటే ఎలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం కనపడవు. ఆయన అంత పెద్ద విజను, ఆ విజను 2047, 2047లో మొత్తం పేదరికం పోయిద్దట. పీపీపీ అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఇలాంటివి చేయరు. కానీ ఆ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు. ఆదాయాలు వచ్చేవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఇలా నట్టేట ముంచేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రైవేటు వ్యక్తులకి లాభాలు చేకూర్చడం తప్ప ప్రజల సౌకర్యం కానీ, ప్రజల బాధలు కానీ, ప్రజల కష్టాలు కానీ పట్టలేదు. మొత్తం కూడా ఈరోజు ధనవంతులకి వాళ్ళకి సేవ చేయడానికే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏ ఎంఈఓ చేసినా ఏం చేసినా కూడా మొత్తం ఈరోజు ప్రజలకే నష్టం చేసేటువంటి తప్ప ప్రజలకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి కూడా పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వస్తున్నారు. కానీ వీళ్ళకి చినుకు పడితే మొత్తం అక్కడ చోడవరం ప్రాంతంలో కానీ, లేదంటే రోడ్లు కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్లు కానీ ఇవేవి ఎలాగున్నా సరే అసలు జిల్లా కేంద్రంలో ఉండే కాంప్లెక్సే మునిగిపోతుంటే మరి ప్రజల ప్రయాణాలు ఎలా చేయాలని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా ఇక్కడ అధికారులకు లేదు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ నీరు తరలించడం కూడా పెద్ద సమస్య కూడా కాదు. ఇక్కడ పక్కనే కాలువలు ఉన్నాయి. ఈ కాలువల్లో పుడుగులు తీస్తే ఈ నీరంతా పోద్దనే సరే కనీసంగా ఆ విచక్షణ కూడా ప్రదర్శించకుండా ఈరోజు ప్రయాణికుల్ని తీవ్రమైన ఇబ్బంది పాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి అనేది అనకాపల్లికి తీసుకొని వచ్చారు. దీని వెంటనే రూపుమాపాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ జలమయం అవుతున్న ఈ కాంప్లెక్స్లో ప్రజలందరూ కూడా ప్రయాణాలు సుఖంగా చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి మండల కన్వీనరు మొత్తం ఇక్కడ కాంప్లెక్స్ అంతా బృతమయం అయిపోయింది. ఈరోజు స్వచ్ఛంద పద్ధతి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ డిపో మేనేజర్ గారు మాట్లాడితే ఇది జీవీఎంసీలు తీయాలని డిపో మేనేజర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారితో మాట్లాడాను. నేను నిన్న చూశాను. నన్నేం చేయమంటారు, అది ఆర్టీసీ వాళ్ళు చేయాలా, మాకేం చేస్తాం, మాకే సంబంధం అని జోనల్ కమిషనర్ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ జోనల్ కమిషనర్ గారు జీవీఎంసీ వాళ్ళేమో ఆర్టీసీ వాళ్ళ మీద, మేనేజర్ మీద చెప్తారు, వీళ్ళేమో వాళ్ళ మీద చెప్తారు. ఈరోజు అధికారులు
ఒకరి మీద ఒకరు తోసుకొని ఈరోజు తప్పించుకోవడం కోసం ఈరోజు ఎవరేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ ఇతర ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. అటు జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ఇటు ఆర్టీసీ డిఎం గారు కానీ రవాణా అధికారులు కానీ మొత్తం సమన్వయం చేసి ఎవరిది బాధ్యత ఒకరి మీద ఒకరు తీసుకోవడం కాదు, మొత్తం ఇక్కడ సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పటిది కాదు, ఇక్కడ సులభ తీసినట్టయితే బయటికి వెళ్ళిపోద్ది. దీనికి బయటికి పంపించవలసిన బాధ్యత ఈరోజు అధికారులకు ఉంది. అంతే తప్ప రెండు డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోవాలి, ఇతర అధికారులు మాట్లాడుకోవాలి, అవసరమైతే జిల్లా కలెక్టర్ గారు దీని మీద జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. అంతే తప్ప ఒకరి మీద ఒకరు తప్పించుకోవడానికి చూస్తే మాత్రం సిపిఎం పార్టీ భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.